'ఉయిర్' మూవీ ఇందాక చూసా. నాకైతే నచ్చింది. బాగుంది మూవీ. జనరల్‌గా మలయాళం మూవీస్ అన్నీ కూడా కొన్ని బాగా నచ్చుతాయి నాకు. ఎందుకంటే కొన్ని మూవీస్ అన్నీ కూడా క్రైమ్స్‌ని, రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని మూవీ తీస్తారు. అలాంటిదే ఈ మూవీ కూడా 'ఉయిర్'. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా. మూవీ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20-30 మినిట్స్ వరకు ఏదో నార్మల్ స్టోరీ లాగా, ఏదో మామూలు క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే 30 మినిట్స్ దాటుతాయో మూవీ అప్పటి నుంచి ట్విస్టులతోటి ఇంట్రెస్టింగ్గా చేంజ్ అయిపోద్ది. స్క్రీన్ ప్లే అంతా మారిపోద్ది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్కి హ్యాట్సాప్ చెప్పాలి. బాగుంది. స్టోరీని బాగా ఎంగేజ్ చేశారు చివరి వరకు. స్క్రీన్ ప్లే బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్గా మలయాళం మూవీస్, థ్రిల్లర్స్ అయితే చాలా బాగుంటాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈ 'ఉయిర్' మూవీ. స్టోరీలోకి వెళ్తే ఒక సూసైడ్ 174 కేసు నుంచి డబుల్ మర్డర్ కేసు వరకు మారి, ఆ తర్వాత చైల్డ్ ఎక్స్ట్రాక్షన్ వరకు ఈ మూవీ వెళ్తుంది. ఈ మూవీ కర్ణాటకలో స్టార్ట్ అయ్యి బొంబాయిలో ఎండ్ అవుద్ది మూవీ. దీనికి, ఈ స్టోరీకి అండ్ హీరోకి ఏం కనెక్షన్ ఉంది, అది చివరకు ఎలా ఎంగేజ్ చేశారు అనేది మూవీలో చూసేయండి. అండ్ ఈ మూవీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా మర్డర్స్ జరుగుతాయి. అవన్నీ కూడా హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, హీరోకి ఎలా ఛాలెంజ్ అవుతాయి, ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఎలా బీట్ చేశారు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు.